మనం చేసిన పనికి మనకే నవ్వు వచ్చేస్తుంది. మరి అది పెట్టిన వాడికి నవ్వు రాదా? ఆ పెట్టిన వాడిని చూసి నవ్వుతాడా లేదా? ఆయన పక్కన ఎవరుంది? ఆ అమ్మవారు ఉంది కదా, ఆమె కూడా చూసి పరిహాసపూర్వకంగా నవ్వుతుందా లేదా? అలా చూసి నవ్వుతూ ఉన్నారంతే. అంటే నిన్నేదో ఇబ్బంది పెట్టాలో, దాని ద్వారా నీకేదో కష్టం చేయాలో అనేది కాదు అక్కడ ఉద్దేశ్యము. ఏదైతే మౌలికమైన గుణం ఉన్నదో దాన్ని నువ్వు పట్టించుకోకుండా అడ్డదోవల్లో పోతున్నావే, ఊరే వీడెంత మూర్ఖుడురా అని పరిహాసపూర్వకమైనటువంటి మాట. శబ్దాదీన్ ప్రదర్శ్య, ఇప్పుడు ఆ మౌలికమైనటువంటి దాస్య భావన ఏదైతే ఉందో దాన్ని పోగొట్టడం ఎవరికి సాధ్యం కాదండి, ఉంటుంది అది, కానీ దాన్ని మరిపింప చెయ్యవచ్చు. అందుకనే విస్మార్య అనే మాటను ప్రయోగించారు అక్కడ. బాగా గుర్తుంచుకోవలసిన మాట ఇది. ఎందుకంటే ఇది మన మౌలిక లక్షణాల్లో ఒకటి, భగవంతుడికి దాసుడిగా మనం ఉండటం అనేది. అది ఒకడు 5 సంవత్సరాలకు పొందొచ్చు, ఒకడు 8 సంవత్సరాలకు పొందొచ్చు, ఒకడు 90 ఏళ్లకు కూడా పొందలేకపోవచ్చు. ఓ ధ్రువుడది పొందాడు, ఓ ప్రహ్లాదుడు అది పొందాడు, ఒక అజామిళుడు చచ్చేదాకా కూడా పొందలేదు. మనం ఏం చేస్తాం దానికి? కానీ వీళ్ళందరిలో కూడా ఈ భావం ఉన్నదా లేదా? ఈ భావం బయటికి రావటానికి గజేంద్రుడికి 1000 సంవత్సరాలు పట్టింది. మరి విభీషణుడికి 6 నెలలు పట్టింది అన్నగారి దగ్గర నుంచి బయటికి రావటానికి. చేసింది తప్పు, ఈయనకు ముందే తెలుసు ఆ విషయం. కానీ ఆయనతో విభేదించి బయటికి రావడానికి కొంత సమయం ఆయన తీసుకున్నాడు. ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సమయంలో ఈ దాస్యభావం అనేది బయటికి వస్తుంది, అవశ్యం పోదు సంపూర్ణంగా. అందువల్లనే దాన్ని విస్మార్య మరిపింపచేసి ఈయన ఏం చేస్తున్నాడు? శబ్దాదీన్ విషయాన్ ప్రదర్శ్య, రకరకాలైనటువంటి విషయవాసనలన్నింటినీ కూడా మనకు ప్రదర్శింపచేస్తున్నాడు. నిన్ను ఆకర్షించాలనుకోండి, ఏం చేయాలి? ఇప్పుడు ఎలుక పిల్ల ఉందనుకోండి, దానికి కావలసిన ఒక పదార్థాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెడితే అది ఇలా నేరుగా వచ్చేసి ఆ లోపల దూరిపోతుంది. అది దాని తెలివి తక్కువ తనమే కదా. అది ఒరే ఇక్కడ నాకు ఒక ఎర వేశారు, దీన్ని పోయి ముట్టుకున్నానంటే దీని లోపల పోయి చిక్కుకుపోతాను అనే బుద్ధి దానికి లేకపోయింది. ఓ చేప పిల్లని పట్టుకోవాలంటే ఒక ఎర వేస్తారు, ఆ చిన్న పురుగును తీయటం కోసం ఈ చేప పిల్ల పోతుంది, దాంతో దానికి గాలానికి చిక్కుతోంది. అదొక ఆట దానికి అక్కడ. మరి అలాగా శబ్దము, రసము, రూపము, స్పర్శ, గంధము అనేటువంటి విషయ సుఖాలు ఇవన్నీ కూడా. ఈ శబ్దం అంటే ఒక అద్భుతమైనటువంటి ఓ శబ్దం చేస్తే, ఇలాగా డప్పు మోగిస్తూ వెళ్ళారనుకోండి, ఆ డప్పు శబ్దం వినటానికి ఆ జింకలు అక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వస్తాయి. వేటగాడు దాన్ని టక్కుమని పట్టేసుకుంటాడు, సమరిచ్చేస్తాడు. అలానే కొన్ని రకాలైనటువంటి అసుణ అనేటువంటి పక్షి శబ్దం విన్నంత మాత్రం చేతనే చచ్చిపోతుందిట అది. కాబట్టి ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క లక్షణం. కొన్ని ఎంత దగ్గరగా పోయినా కూడా ఇంకా ఇంకా విషయవాసంలోకి నేను పోలేదు అనుకుంటూ దిగేవాళ్ళు ఎంతోమంది. అబ్బే నాకు ఇవన్నీ ఏం పట్టవండి, నేను చాలా డిసిప్లిన్డ్గా ఉంటాను, నేను చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాను అంటాడు. ఓ తాగుబోతున్నాడు అనుకుందాం, తాగుబోతనే మాటని చెప్పడానికి ఒప్పుకోరు వాళ్ళు. నేనేదో లిమిట్గా కొద్దిగా తాగుతానండి అంతే. అలా అన్నవాడు అక్కడ ఆగగలుగుతాడా? ఆహా, వెళ్ళిపోతుంది అది ఎక్కడికో. ప్రారంభించేటప్పుడు అందరూ ఇంతే 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 అనుకుంటాం, ఆ ఇంతే అంతంత అవుతుంది అది. కాబట్టి ఈ ఆకర్షణలు అనేవి మనిషిని ఎంతగానో లాగేస్తూ ఉంటాయి. తమ వైపు లాగేస్తూ ఉంటే వాటి ప్రభావంలో పడినటువంటి వాడు తాను వెళ్ళాల్సిన మార్గంలో పోలేక ఇతరమైన మార్గాల్లో వెళ్ళి తాను భ్రష్టు పొందుతూ ఉంటాడు. కనుక అనుభవింప చేయవలసినటువంటి పని కూడా లేదు వీటన్నిటికీ కూడా.
అటువన్నీ తీసుకొచ్చి అక్కడ పెడితే చాలు, అవి చూసి పరిగెత్తుకొని వెళ్ళిపోతారు మన వాళ్ళు. ఏదో తమాషాగా ఒక ఇది చెప్తారు చూడండి, ఒక కర్ర పుల్లకి చీర కడితేట అదేవడో ఆడపిల్ల అనుకొని వెనకాల పరిగెత్తిపోతున్నారట జనాలు. అంటే ఒక్కరవ్వ ఆ చీర కొంగు తగిలినంత మాత్రానే ఇలా నువ్వు పరిగెత్తిపోవలసిన అవసరం ఉందా అని అంటే నీలో ఆ కామ కోరిక అంత ఎక్కువగా ఉన్నది అని కదా అర్థం.